హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో HTML క్లాస్ అట్రిబ్యూట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో HTML ఐడి అట్రిబ్యూట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. The HTML ID attribute is used to specify a unique ID for an HTML element. సో ఈ HTML అట్రిబ్యూట్ అనేది ఈ HTML ఎలిమెంట్ లో ఒక యూనిక్ ఐడిని స్పెసిఫై చేయడం కోసం యూస్ చేస్తాం అనమాట. సో ఇది క్లాస్ లాగా కాదు, కొంచెం డిఫరెంట్. You cannot have more than one element with the same ID in an HTML document. సో ఇక్కడ ఏంటంటే ఒక ఐడితో ఒక HTML డాక్యుమెంటే ఉంటుంది అనమాట, ఒకటి కంటే ఎక్కువ ఉండదు. బట్ క్లాస్లో ఏంటంటే ఒకటి కంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, ఒకటైనా పెట్టుకోవచ్చు. అది సో HTML ఐడి అనేది ఒక ఎలిమెంటే ఉంటుంది అనమాట, ఒక నేమ్తో, ఒక ఐడితో. The ID attribute specify a unique ID for an HTML element. ఈ ID attribute అనేది unique element ని స్పెసిఫై చేస్తుంది అనమాట. The value of the ID attribute must be unique within in the HTML document. The ID attribute is used to point to a specified style declaration in a style sheet. సో ఒక స్పెసిఫై స్టైల్ షీట్ లో ఒక డిక్లరేషన్ అనమాట, ఒక స్టైల్ డిక్లరేషన్ ని స్పెసిఫై చేయడం కోసం ఈ ఐడి అట్రిబ్యూట్ అనేది యూజ్ చేస్తాము. ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ బై జావా స్క్రిప్ట్ టు యాక్సెస్ అండ్ మ్యానిపులేట్ ద ఎలిమెంట్ విత్ ఇన్ ద స్పెసిఫిక్ ఐడి. సేమ్ క్లాస్ లో ఎలా అయితే క్లాస్ ని యూజ్ చేసుకొని జావా స్క్రిప్ట్ లో ఎలిమెంట్ ని యాక్సెస్ చేసి మ్యానిపులేట్ చేస్తుందో, ఇక్కడ ఐడిని యూజ్ చేసుకొని, బట్ కానీ స్పెసిఫిక్ ఐడిని యూజ్ చేసుకొని ఇక్కడ యూజ్ చేస్తుంది అనమాట. అలాగే the syntax is id is write a hash character followed by an id name, then define the css property within the curly braces. సో ఈ id యొక్క syntax అనేది నేను ఇక్కడ రాస్తాను, చూడండి. hash అని రాసి క్లాస్ నేమ్ పెట్టాలి ఖచ్చితంగా ఇక్కడ. అలాగే ఈ కర్లీ బ్రేసెస్ లో మనం CSS ప్రాపర్టీ రాస్తాం అనమాట. సో ఇది క్లాస్ యొక్క సింటాక్స్. అలాగే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్. ఇన్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ అన్ HTML ఎలిమెంట్ దట్ పాయింట్స్ టు ద ఐడి నేమ్ మై హెడర్. సో HTML ఎలిమెంట్ కింద ఐడి నేమ్ ఇచ్చారు, మై హెడర్ అనేది ఇచ్చారు. సో ద H1 ఎలిమెంట్ విల్ బి స్టైల్ అకార్డింగ్ టు ద హ్యాస్ మై header style defined in the head section. సో ఆ హెడ్ సెక్షన్ లో ఇచ్చిన మై హెడర్ యొక్క స్టైల్స్ అకార్డింగ్ లా అండ్ అక్కడ దాని ద్వారా ఇక్కడ స్టైల్స్ అనేది అప్లై అవుతుంది అనమాట. సో ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ స్టైల్లో చూడండి హ్యాస్ మై హెడర్, దీని లోపల CSS ప్రాపర్టీస్ ఇచ్చారనమాట. సో ఇక్కడ ఐడి నేమ్ ఇచ్చారు, మై హెడర్ అని ఇచ్చారు. సో ఒకటే ఇచ్చారు, సో ఒకదానికే అప్లై అవుతుంది అనమాట. యూనిక్ అని చెప్పాను కదా, సో దీన్ని కూడా ఎగ్జాంపుల్ లో ట్రై చేసి చూద్దాం. సో ఈ హెడ్డింగ్ టు ఎలిమెంట్, దీన్ని డిఫాల్ట్ గా రౌండ్ చేసి చూస్తాను. సో అవుట్పుట్ చూడండి. సో ఇలా వచ్చింది. సో ఇక్కడ నేను ఇప్పుడు స్టైల్ ఎలిమెంట్ యూజ్ చేసి దాంట్లో ఐడిని మెన్షన్ చేస్తాను అనమాట. స్టైల్ ఐడికి ఏంటిది హ్యాష్ అనే సింబల్ కంపల్సరీ, మై హెడర్ దీంట్లో ఫస్ట్ కలర్. సో ఇక్కడ ఏదో కలర్ ఇచ్చాను, మీకు అర్థమయ్యేటట్టు రెడ్ ఇస్తున్నా. సో ఇక్కడ అక్కడ క్లాస్ అట్రిబ్యూట్ కి మనం క్లాస్ అని మెన్షన్ చేస్తే ఇక్కడ ఐడికి ఐడి అని మెన్షన్ చేయాలన్నమాట. సో ఇది కూడా కేస్ సెన్సిటివ్. సో ఇప్పుడు బ్రౌజర్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తాను. సో చూసారు కదా, ఇది సో ఇది
ద ఐడి నేమ్ ఈస్ కేస్ సెన్సిటివ్. ఐడి అనేది కేస్ సెన్సిటివ్ అనమాట. సో లోయర్ కేస్ ఇస్తే లోయర్ కేసే రాయాలి, అప్పర్ కేస్ ఇస్తే అప్పర్ కేసే రాయాలి. అలాగే ద ఐడి నేమ్ మస్ట్ కంటైన్ అట్లీస్ట్ వన్ క్యారెక్టర్. ఐడి నేమ్ లో ఖచ్చితంగా ఒక క్యారెక్టర్ ఉండాలి. అలాగే కెనాట్ స్టార్ట్ విత్ ఏ నెంబర్ తో స్టార్ట్ అవ్వకూడదు. అండ్ మస్ట్ నాట్ కంటైన్ ఎనీ వైట్ స్పేసెస్. సో వైట్ స్పేసెస్ కూడా ఏమి ఉండదు. సో మీకు యూనిక్ అని చెప్పాను కదా, ఒక్కొక్క దానికి ఒకటి యూజ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ 2 times యూజ్ చేస్తాను. సో అక్కడ మీకు అర్థమవుతుంది చూడండి. సో బ్రౌజర్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తాను. సో వచ్చిందన్నమాట. అది సో నెక్స్ట్ అయిపోయింది. డిఫరెన్స్ బిట్వీన్ క్లాస్ అండ్ ఐడి. క్లాస్ కి మరియు ఐడికి డిఫరెన్స్. ఏ క్లాస్ నేమ్ కెన్ బి యూజ్డ్ బై మల్టిపుల్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్. క్లాస్ నేమ్ అనేది మల్టిపుల్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ యూజ్ చేయొచ్చు. వైల్ అండ్ ఐడి నేమ్ మస్ట్ ఓన్లీ బి యూజ్డ్ బై వన్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ విత్ ఇన్ ద ప్లేస్. సో క్లాస్ నేమ్ అనేది మల్టిపుల్ ఎలిమెంట్స్ యూజ్ చేయొచ్చు, బట్ కానీ ఈ ఐడి నేమ్ అనేది మాత్రం సింగిల్ ఎలిమెంట్ యూజ్ చేయాలి. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఈ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఇక్కడ అర్థమవుతుంది మీకు డిఫరెన్స్. సో నేను ఈ కోడ్ ని డిలీట్ చేస్తాను. సో ఇక్కడున్న స్టైల్లో ఉన్నదాన్ని ఇక్కడ హెడర్ లో ఉంది కదా, దీన్ని కాపీ చేస్తాను. కాపీ చేసి ఈ స్టైల్లో నేను పేస్ట్ చేస్తాను. సో అలాగే ఇక్కడున్న క్లాస్ నేమ్ అంటే సిటీని సో ఇక్కడ బాడీలో ఉన్న వాటిని కూడా కాపీ చేసేస్తున్నాను, ఎందుకంటే కొంచెం టైం సేవ్ అవుతుందని చేస్తున్నాను అంతే, అంతకంటే ఏం లేదు, మీకు అర్థమైపోతుంది అన్నమాట. సో బ్రౌజర్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తాం. సో ఇది చూసారు కదా, ఇక్కడ మై హెడర్ అనేది. సో ఇక్కడ మై హెడర్ అనేది నేను ఒకదానికే ఇచ్చాను అనమాట. సో ఐడి యూనిక్ ఐడి అంటే సింగిల్ అనమాట. సో క్లాస్ మీరు ఎన్నిటికైనా ఇచ్చుకోవచ్చు. ఇదే డిఫరెంట్, ఒక స్మాల్ డిఫరెన్స్ అండి క్లాస్ అట్రిబ్యూట్ కి ఐడి అట్రిబ్యూట్ కి. క్లాస్ నేమ్ అనేది మల్టిపుల్ టైమ్స్ గా ఎక్కడైనా ఎన్ని ఎలిమెంట్స్ కైనా యూజ్ చేసుకోవచ్చు, బట్ కానీ ఐడి అనేది ఒక ఎలిమెంట్ కే యూజ్ చేసుకోవాలి. సో అది క్లాస్ కి ఐడికి డిఫరెన్స్. సో ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ చూసారు కదా, ఐడి ఇచ్చి మై హెడర్ ఒకసారి ఇచ్చాం. క్లాస్ చూడండి సిటీ 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 ప్రతి దానికి ఇచ్చాం అనమాట. సో ఇది యూనిక్ అంటే సింగిల్ గా. సో ఇది క్లాస్ కి మరియు ఐడికి డిఫరెన్స్. సో చాప్టర్ సమ్మరీ చూసుకుందాం. The ID attribute is used to specify a unique ID for an HTML element. ఈ ID attribute అనేది ఒక unique ID అన్నమాట, ఒక HTML ఎలిమెంట్ కి స్పెసిఫై చేసేయడానికి. The value of the ID attribute must be unique within the HTML document. ఈ ID attribute వాల్యూ అనేది యూనిక్ గా ఉండాలన్నమాట HTML డాక్యుమెంట్ లో. The ID attribute is used by CSS and JavaScript to style or select a specific element. ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్ CSS లో కానీ JavaScript లో కానీ సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం అనమాట ID attribute, సేమ్ క్లాస్ attribute లాగే. The value of the ID attribute is a case sensitive.
సో ఇది కూడా కేస్ సెన్సిటివ్. సో లోయర్ కేస్ రాస్తే లోయర్ కేసే రాయాలి, అప్పర్ కేస్ రాస్తే అప్పర్ కేసే రాయాలి. సో ఇక్కడ చూశారు కదా మీరు, ఇక్కడ మై హెడర్ అనేది ఎలా రాశారు, ఇక్కడ కూడా అలానే రాశాం. సో అది కేస్ సెన్సిటివ్. The id attribute is also used to create HTML bookmarks. ఈ id attribute అనేది HTML bookmarks కూడా క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇది ఈ వీడియో యొక్క కంటెంట్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.